హలో గైస్, వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మనమైతే ఒక వీడియో అయితే షూట్ అయితే చేద్దాం. దివాళీ స్పెషల్ అనమాట. అందరికైతే హ్యాపీ దివాళీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడైతే మనమైతే చేయబోతున్నాం అయితే రిచ్ వర్సెస్ పూర్ అయితే చేయబోతున్నాం అనమాట. మనం ముందే చేసాం కదా, చూపిస్తామండి దీంతో. గైస్ మనమైతే దీంతో చేసాం కదా గైస్, క్యాంపింగ్ చేసినాం. ఇదైతే బాగా అయితే అయిందన్నమాట. సో ఇక్కడైతే ఇప్పుడైతే మనమైతే చేయబోతున్నాం రిచ్ వర్సెస్ పూర్ అనమాట. సో చూడండి, ఇక్కడైతే రిచ్ ఉంటాడు, ఇక్కడైతే పూర్ అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే రాలే, వాళ్ళందరూ వచ్చినాక చేద్దాం. ఇప్పుడైతే గైస్ టైం అయితే అయింది అనమాట. సో ఇప్పుడైతే టైం అయితే అయింది, మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే రావాలా, ఇంకా వాళ్ళు రాలే అనమాట. అంత లోపల మనమైతే బాతింగ్ చేసి అయితే వద్దాం. ఏందో వీళ్ళు ఇంకా మామూలు అయితే గైస్ 7కి అయితే స్టార్ట్ చేయాలన్నమాట. అంతా చేసుకొని రావాలా. ఇప్పుడైతే ఇంకా రాలేవాడు, 7 అయితే అయింది. ఫోన్ చేసి అయితే రమ్మని ఇద్దాం. గైస్ ఇప్పుడైతే మనం అయితే రిచోనికి అయితే చేస్తున్నాం అన్నమాట వీడియో. చూడండి, ఇప్పుడు చూపిస్తారు రిచోని ఇల్లు. గైస్ చూడండి గైస్, ఇదే అనమాట రిచోని ఇల్లు అనమాట. అంతా వేసినాం ఇప్పుడు అంతా. అయితే పూర్వానికి అయితే చేస్తాం అనమాట. ఇదండి గైస్, ఇదే అనమాట పూర్వడిది. ఇది రిచోడ్ అంత. ఇప్పుడు అయితే కూర్చొనిండా ఊరికే కొంచెం సేపు. ఇంకా మావాడైతే ట్యూషన్ మేడు ఒకడు, వాడు అయితే రాడు గైస్, క్యాంపింగ్ లేడు వాడు. మేము ఇద్దరం అనమాట. ఇప్పుడైతే చీటీలు ఇచ్చాం. చీటీలో ఎవరికి రిచ్ వచ్చేవాళ్ళు ఎవరికి పూర్ వచ్చేవాడు అనమాట. బాగా పూర్ వచ్చేదైతే సాయిరామ్ అనాలా, రిచ్ వచ్చినట్టే బాగా సాగలా కూర్చొచ్చి వేసిరా. చూద్దాం ఇప్పుడు రిచ్ వరకు వచ్చా పూర్ వరకు వచ్చాదో. ఫస్ట్ అన్నీ వచ్చి ఇక్కడ గైస్ ఆడ షాప్ ఉంది, ఆ షాప్ అది లోపల వేయాలి. లోపల వేసినాక ఇంకంతా ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకొని చేసిదాం. ఇప్పుడైతే షీట్లు అయితే వేస్తున్నాం. ఈడే వేసేది నేను చెప్పడు కూడా వచ్చి రిచ్ వచ్చే పూర చేయాలి ఒకటి. పూర వచ్చి అంటే సాయిరామ్ అనాల. పూరికి అయితే కాసి ఏం లేవు అనమాట. బాగా ఊరిని ఫస్ట్ ఇది మూడు ముఖ్యం. రేపు 3 సార్లు పెద్దాం. ఫస్ట్ ఒకసారి అయిపోయి కాసి 2 సార్లు సరే కూడా నేనే చావాడు కిరికిరి చావు. తమ్ముడు ఏ చావరనైనా మళ్ళీ పూర్ వచ్చింది గైస్. నాకు రిచ్ పూర్ వచ్చింది. నాకు రిచ్ నాకు పూర్ తమ్ముడు ముఖ్యం. ఈసారి వచ్చి వాడికి గైస్ ఇంకా చాలా తిరిగి వేచాండి. ఇడిగా వచ్చాయి చిలుపులు వేచారనైనా తెలిసిపోయింది నాకు. ఇన్ని ఇంకా గాయస్ పూర్ గాయస్ దుబ్బే నీ దాంట్లో కూర్చోవద్దు ఇంకా దుబ్బే. నాకైతే రిచ్ వచ్చింది. మా దుబ్బోనికి అయితే పూర్ వచ్చింది. చూపించా మా వాడైతే పూరు చూడు ఎట్టుందో అంటే ఆ ఫోటోకి అయితే సరిపోతాయి. అంత ఇల్లు చూపించాలి బా. టెంకులు వేసుకున్నాం. ఇదైతే నాదనమాట. పెద్దదే చూసారు అన్నీ. ఇక్కడ ఏనుగు, ఆడ ఏనుగు. ఇదైతే ఆకుతో అయితే డెకరేషన్ చేసా. వీడొచ్చేసి అది ఇంకా లోపల చూసుకున్నట్టయితే మామూలు మాదిరే, ఫస్ట్ క్యాంపింగ్ మాదిరే. ఇంకా మీకు వచ్చేసి అయితే చూపించా నా ఐటమ్స్ అయితే ఏమేమో పూర్తి రిచ్టి. మా దగ్గర అయితే 2 బింగోలు ఉన్నాయి. కొరియన్ బింగోలు 2. నెక్స్ట్ క్రిస్పీలో చాక్లెట్ గాయస్ 10 రూపాయలు. పూర్వానికి అయితే ఏదేలే అది అడిగినా కానీ మ్యాగీలు చూసుకోవచ్చు. రిచ్ని అయితే 3-4 మ్యాగీస్ అయితే ఉన్నాయి. 4 మ్యాగీస్ చూసారా. దీనికోసమే నేను రిచ్లోకి వచ్చా. ఓ థమ్స్అప్, ఒకటి లిమ్కా, కూల్ డ్రింక్, ఇంకోటి వచ్చేసి బార్బాన్ బిస్కెట్. బార్బాన్ బిస్కెట్ ఇవి నాయి. ఇంకా ఒక గ్లాసు పైన అది క్యాన్ ఉంది పెద్దది 1 లీటర్ది. ఇంకా మ్యాగీ తిండి ప్లేటు, స్పూను. మధ్యాహ్నానికి చూసుకోవాలా. ఇదైతే చూసుకోండి, ఇది ఉంది
ఆడ స్టవ్ నాది పూర్వోడు కూడా దాంట్లోనే, ఎందుకంటే నేనే వాడికి ఇచ్చా పూర్వానికి చేసుకోపోరా నీకేం చేత కాదని. అంత మాట మళ్ళీ ఈడ ఇది ఉంది గిన్నె, అది కూడా వానికి ఇవ్వాల్సిందే. పూర్వం దగ్గర ఏముండవు, అందుకే వాళ్ళకి ఇవ్వాల్సిందే. సో మళ్ళీ నేనైతే పూర అయినాయన్నమాట. వాడైతే రిస్క్ ఇచ్చాడు, వాడు చల్లగా వచ్చినాడు. నాకు ఇదంతా హైట్ కూడా సరిపోలేదు, యువత పనుకోవడమే కాదు. దీంతో ఇదో బయటకు వచ్చి ఇదో కొంచెం వెనకాల జరుపుకునే సాఫా దీంతో ఉండాలా. సో నా అయితే ఐటమ్స్ వచ్చాయండి, ఒక వాటర్ బాటిల్ దీంతో కడుక్కునేదని దీంతో ½ లీటర్. తర్వాత ఇది గైస్ గుడ్ డే బిస్కెట్, ఇది మామ్స్ మ్యాజిక్ అనమాట ఇది. తర్వాత 5 స్టార్ అనమాట, 5 రూపాయలది. వాడికి ఏమో క్రిస్పీలు వచ్చింది, అది ఈరంటే ఏడంట. రెండు మ్యాగీలు నాకు రెండే, మధ్యాహ్నానికి కూడా ఏం లే అంతే. ఇది కూడా గైస్ చూడండి, లేస్ ఒక్కటే 5 రూపాయలు ఒక్కటే గైస్. నాకు 10 రూపీస్ రెండు బండ్లు ఉన్నాయి, ఇంకా ఏం తీసుకోవాలో బండ్లు కూడా అర్థం కాదు. తినాలా తర్వాత ఇంకా ఈ మాజా అయితే 2 ఉన్నాయి గైస్, కూల్ డ్రింక్స్. మనకైతే 2 గైస్ థమ్స్ అప్, మనకైతే ఒకటే. నాకు ఇది ఉంది, ఇది ఒకటి మాజా. ఇందులో మాజా కూడా కాదు, ఇది మా మ్యాంగో అంట. ఇంకా తర్వాత చీప్ గ్లాస్ గైస్, అదైతే చీప్ ఇది గైస్, ఎంత 5 రూపాయలు. ఇంకా ప్లేట్, ఇది 2 స్పూన్లు. కూరోళ్ళు వానికి అడుగుతా, ఆ స్టవ్ వాందే అంతా. కూరోళ్ళు వేస్ట్ గైస్. అబ్బా నువ్వు పెద్దదే లెక్క ఉండదు, సంపయ్యాలా మళ్ళీ తినాలా. మేమైతే రిచ్, కాళ్ళ పైన కాళ్ళు వేసుకుంటాం, లెక్కలు ఎక్కువ అవుతాయి ఇవన్నీ. సో గైస్ ఇది అన్నమాట నా ఐటమ్స్. ఇంకా దీంతోనే మళ్ళీ 12 hours అంతా ఎంత రాత్రి 7 వరకు కొట్టి ఉండాలా. ఇంకా టిఫిన్ చేసేది అయితే చేయాలా, కొంచెం ఉంటే చేస్తాం. ఇంకా టైం కాలే కాబట్టి, ఇంకా 8 అయింది గైస్. టైం అయితే 8 అయింది, చేసుకోవాలా. కట్ చేయబో అంతా చూసుకోవచ్చు. ఈరోజు అయితే ఎండ లేదు, అంతా మోడం అంతా చల్లగా, ఫ్యాన్ కూడా వేసుకోలే, చూడొచ్చు. చూసా మ్యాగీ అయితే వేసేసా. కూలోడు అయితే పాపం కూలోడు 2 ఉన్నాయి వాని దగ్గర, అది పొద్దున్నకే సరిపోతాయి. ఇంకా మధ్యాహ్నం ఏం తింటాడు, ఇంకా వానికి గట్టి మధ్యాహ్నం ఏమి ఇవ్వాల్సిందే. ఏం చేస్తావు, తెచ్చుకోరా కూలోడా నువ్వు, నీకు రేపు స్కూల్లో ఏం రా ఏం తెచ్చుకో నువ్వే. ఫస్ట్లో మామూలు ఇది నాకు వచ్చింది స్విచ్, నా కొడుకు ఏదో 3 మంత్రమా వెళ్ళేసాడు, ఏదో బిస్మిల్లా పోయింది రా ఓ గాస్ కరేసింది పోయిందంట. కూలోడు నేను చేయాలా, ఏం మాకేమైనా ఇస్తావా? కానీ ఏం చేయలేదు. కూల్ డ్రింక్ ఇచ్చాలి, ఇస్తావు అది ఇటుకే. కొడుకు వల్ల నాకు ప్యాంట్ పోతుంది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బండి నోట్ వేసుకో తమ్ముడు, కూర్చో.
ఆడకో మ్యాగీ మరి మాడిపోయింది అనుకో మళ్ళీ నాకు ఇంకా చడికింది అనుకో ఏం ఇంకా 2 ఉన్నాయిలే. గైస్ నేను ఎట్ట తిరిగి మధ్యాహ్నం లోపల నన్ను అడుకున్నట్టు 50 గైస్ నీ మాదిరి అనుకున్నావు. చూద్దాం అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు పూరోడు రిచాడు మ్యాగీ వండలేక వండుతున్నాడు. ఏమైంది తమ్ముడు వస్తుందే చల్లగా నువ్వు వండుకో మ్యాగీ చల్లగా. నేను చూడు ఏడో ప్లేస్ బయట వండుకునే అంత లోపల అంతా గబ్బు గబ్బు ఉందట. దానికి చల్లం దానికి సరిపోయింది గైస్ అంట. ఇంకేం వేసుకుంటాడు నా పూజ చేసుకుంటా పూరోడు తాగుతున్నాడు జ్యూసు. ఇది 5 రూపాయలు జ్యూస్. 5 రూపాయలు 10 రూపాయలు ఏం లేదు 5 రూపాయలు. 10 రూపాయలు మన మాదిరి అయితే నేను తొందరగా అయితే కావాలి చూడా నా దగ్గర ఉన్నాయి. నువ్వే కావాలంటే నాకు అడుగు. ఏం బాకీ తంబరి అది నువ్వే కావాలంటే అడగండి పక్కాబో. ఇంకా సాత్విక్ గారు రాలా, వాడు వచ్చే నేను సాత్విక్ గారు చేస్తాం. మా పూరోడు ఒక్కడే దుబ్బోడు. గైస్ మామూలుగా అయితే నాకైతే రిచ్ వచ్చాయనుకుని నేను ఏం చేసా అంటే అన్ని నాకు ఇష్టమైతే కొనుక్కునే కొరియన్ స్టైల్ 2 థమ్స్అప్లు అయినా నేను కొనుక్కునే. ఆడేది తిక్కరా కొడుకు వాడేదో చెప్పినాడు ఫోన్ చేసి అది అయితే కొన్నే చూస్తే నాకు పూర్ వచ్చింది వాడికి రిచ్ వచ్చింది. ఇప్పుడు ఎంజాయ్ హర్ లైఫ్ హర్ కాదు షీనా హోరాను రిచ్ వాడు ఏం కమరాడు అంతా మన పూరోడే. సాత్విక్ గాడు వస్తే నేను సాత్విక్ గాడు వీడు దుబ్బడు పూరగాడు ఒక్కడే అంటాడు. ఇది పొట్టోడు రిచ్ గాడు. పుట్టునైతే ఏం లెక్క అంది పోయి దుబ్బనైతే ఏం తక్కువనేది లెక్క ఏం చేయాలి. కావాలా గైస్ మజా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇచ్చా. మాకైతే 100 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంది కదా. ప్లీజ్ 100 సబ్స్క్రైబర్స్ చేయండి గైస్ ప్లీజ్ గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మేమైతే మా డీటెయిల్స్ అన్నీ వేరే వ్లాగ్లో అయితే చెప్తాం. అన్నీ అనుకోండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే క్యాంపింగ్ తర్వాత ఆ వ్లాగ్ అయినా వస్తుంది. ఇలాంటి వేరేది స్పెషల్ వ్లాగ్ చేస్తాం. అబ్బా ఫస్ట్ టైం పిల్లలం నైట్ ఇది గైస్ నైట్ టైం క్యాంపింగ్ అయితే చేద్దాం మేము. సంక్రాంతి హాలిడేస్ అప్పుడు నేను గైస్ సంక్రాంతి హాలిడేస్ అప్పుడు అయితే అందరు మేల్కుంటారు. భోగి ఆపొద్దు. ఆ రోజు అయితే ఓవర్ నైట్ అయినా 24 అయినా చూద్దాం. కొడుకు చాక్లెట్ ఎంత అన్నాడు కొట్టిరా ఏం బాకీ పక్కవా క్రిస్పిల్లో క్రసాపిల్లో వారా దాని పడు పదాది పడే మంచి మంచోళ్ళకే నేను చెడ్డోళ్ళకే గెస్ ఇది దూరం పెడదాం కొంచెం ఎవరా పెడదాం ఓ ఓ ఓ పురోడా బా ఏ నా కొడుకు చూడండి కదా చివి చివి నా ఇలా కొంపకి నేను పోయి పనుకుంటా తగలగా ఓ ఫస్ట్ కెమెరా ఎందుకు వచ్చే ఎందుకు కెమెరా మ్యాగీలో అయితే నీళ్ళు అయితే ఎక్కువ వేసా. మ్యాగీ ఎవర్రా స్కూల్లో మ్యాగీ ఈ మ్యాగీ ఈ మ్యాగీ
స్కూల్ అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు నాగేష్ అని, వాని పేరు అయితే మ్యాగీ అని పెట్టినాం. అందుకు వాడంతా ఆడే మ్యాగీ రాని దాని కూర పోగదు. నీళ్ళు వచ్చాడు ఒక పూర్వ నీళ్ళు చూసాడు వీనికి జాగా కనపడితే నిన్ను దబ్బి దబ్బి పెట్టండి. గైస్ నా ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసుకున్నాడు వీడు. చూసాడు నా కొడుకు ఇది నా ఫైవ్ స్టార్ చాక్లెట్ గైస్ అన్నీ తీసుకునే సంతపు అన్నీ తీసుకునే మళ్ళీ ఎందుకు వచ్చాయి అదే పెట్టాం ఓరేని ఎస్ దొరికింది నాది నాకు వచ్చేసింది చాలా నాకు వీడి మ్యాగీ ఇంకా కాలేదు తిక్కలో మ్యాగీని చూడా ఓరి చూడా ఏచామడా పోలే కొంచెం ఆట చూసా పో ఎవరు ఎవరు అడచారు ఎంత పూరైతే మాత్రం ఇటు చూసా ఆడి చూసినా కూడా దుబ్బేరా దుబ్బేసాడు దుబ్బే నా ఇల్లు ఇన్నే పోయి ఆడేం లేదు ఈయన నా ఇల్లు ఏం చేసేసావే ఏం లే నీకు మా ఏనుగులు ఏనుగులు బుక్కులు పెట్టుకో ఎట్టుకో చేసిన అడగేసి చూడు ఏమి ఏవా ఎట్లా వండుకున్నావు ఇప్పుడు కాయం ఉండవరా నువ్వు నా కొడుకు మ్యాగీ ఎప్పుడు ఎత్తుందో అయినాక కొద్దిసేపు సేపు నా ఇల్లు హోమ్ టూర్ చూడండి నా హోమ్ టూర్ మీకు చూపిస్తే ఏం హోమ్ టూర్ రాబ్బాయి ఏంది ఊరికట్టంటే లేచిపోతా ఉండేదా నాకు ఒక ఇల్లు అబ్బాయి అది ఉండేదా ఒక ఇల్లు బి అలా పెట్టు పోయి ఏం హోమ్ టూర్ రాబ్బాయి ఏదో ఒక హోమ్ టూర్లే నీకెందుకు రా చేతికి వచ్చి చే చే ఉండేదా అక్కడ రండి కొట్టండి రా నీ రిచోని ఉరే ఉరే నిలబడి నిలరా పూడా ఆ మాత్రమేనా అని నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటా ఏమైతే గైస్ నీకు ఇంత అయినా నా ఇల్లుకి ఏవైతే మా ఇంట్లో పోతా చక్కగా గైస్ రేపు నెల ఎక్కువ నా కొడుకు బర్త్డే ఏమంటే డేట్ చెప్పు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజు ఇంది బర్త్డే కొద్ది నా కొడుకు గైస్ మళ్ళీ బర్త్డే లాగా వస్తుంది అన్నమాట మన ఛానల్ ఎందుకు పెట్టి అంటే బర్త్డే లాగా ఉంటుంది ఏందబ్బా యూట్యూబ్లో కొన్ని క్రేజీ వ్లాగ్స్ మై ఫ్రెండ్ ఎమ్మ కొడతానే మా ఫ్రెండ్ బర్త్డే లాగా వస్తుంది అయిందే మ్యాగీ ఇందిరా ఇది ఏ కొంప వేసింది రే అయిందిరా మ్యాగీ నువ్వే ఎక్కువ వేసావు రాహులే ఏ మ్యాగీ ఎత్తిపోయింది మ్యాగీ ఎత్తిపోయింది వచ్చి ఉంటారు ఇంకా గైస్ రిచ్ వచ్చేదేమని ఇప్పించండి గైస్ నేను డ్రెస్ అంతా వేసుకున్నాను బాగా వేసుకున్నా డ్రెస్ వాన పడే పరిస్థితి అయింది వాన పడితే ఇంకా ఏం లే మేమంతా ఉరుకు అంతా తచ్చిపోతాయి అంతా లైటింగ్ ఏం కంపరాలి గైస్ మీకు నేను ఓకే ఏదో వేరేది ఇంకా మేలు అనుకోవచ్చు మధ్యాహ్నం ఉందంట ఫుల్ వాన ఎలా చూపించావురా నీకే చూపించాను చూడు నోట్లో పెట్టుకున్నాడు అంతా కొడుకు అంతా బాగుంది చూపించండి చాలా ఉంది అంతా చూపించట్లే
వంటతో కట్టి చేసుకుందాం లేకపోతే నా హైరా ఉన్నా పిచ్చోడికి యాక్షన్ బాగా దొరుకుతున్నాయి. కూర్చున్నావంటే ఏ కూర్చుంటే బేగ వచ్చాయా గా సిరండి గాయ సాకరి నాకరికి ఇచ్చాడు పూరు నాకుడు గాయ పూరు రాశాడు పూరు నేను ఇచ్చు మ్యాగీ 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 స్కూల్లో మ్యాగీ చూస్తానంటే వీడియో లైక్ చేసుకో సబ్స్క్రైబ్ కూడా చేసుకో అంతే గాయస్ ఎన్న పడుతుంది గాయస్ భయంకరంగా ఉరు ఉరు పడిపోయినప్పుడు గాయస్ ఎందుకు ఆగిపోతాను గాయస్ ఇప్పుడు నేను మేగి తీసుకుంటుంది ఏ చిరుపురాడా గాయస్ స్టవ్ కొంటాం గాయస్ నెక్స్ట్ క్యాంటీన్ అన్ని కొన్ని నీళ్ళరా తెలియలేవు ఏమైతుంది రా రే మ్యాగీ వండుకోవాలా లేదా రా పూలలో అవసరం లేరా గైస్ నా కొడుకు చెప్తున్నాడు నేను కడుక్కో నా కదా నాకు సార్ ఏంటి సార్ అది నా కదా నాకు మాట కొడుక కడుక్కో పోయి మాకుండు చూసుకుందాం ఉండే మన మాడంగా నీళ్ళు కొడు మరేసాం బాగుంటా లేరా నీకు తెలియదు ఏం లేదు వచ్చి ఎదిపోయిందా మ్యాగీ కిందికే చేసుకోబో గైస్ మా ఇంటికి పోయి తీసుకుంటా ఇంకా గైస్ ఇప్పుడైతే నాకైతే పైన అయితే స్టవ్ అంతా కాలిపోయింది అనమాట ప్లగ్. సో ఇప్పుడైతే మ్యాగీ వేసుకుంటాను గైస్. నేనైతే ఇప్పుడైతే మ్యాగీ వేసుకొని మ్యాగీ వెళ్తుంటా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. Few inches later. గైస్ ఇప్పుడైతే నా మ్యాగీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే పైకి వెళ్దాం, పైకి పోయి కూర్చొని మెక్కుదాం. ఏ పొట్టడా పొట్టోడు కేసి పొట్టోడు ఏదో క్రికెట్ వేసుకున్నాను లోపల. పడుకున్నాను కేసి పొట్టోడు
చూడండి గైస్ ఇడు గైస్ పండుకున్నాడు అనుకునే పండుకోలేడు చూసుకుంటా ఆడు ఫోను కోదిగాడు. ఇప్పుడైతే నాకు మ్యాగీ అయితే వచ్చింది. మ్యాగీ తెచ్చుకున్న కింద నుంచి ఇప్పుడైతే ఇది మిక్కుతాం. వాడు రిచ్గాడైతే ఆడున్నాడు వెనకాల నా ఇందాక తీసిన వీడియో చూసుకున్నాడు. ఇది హైట్కి సరిపోలే గైస్ నాకు పూలు వచ్చినాయి. ఇంకా నా దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఇది ఈ మ్యాగీ గుడ్డే ఈ బండు లేదనుకుని వచ్చేది తెలియదు నాకు. ఏమో చూద్దాం దీంతోనే సర్వైవ్ కదా. నీళ్ళు లేరా ఉన్నాయి గైస్ నీళ్ళు. మరి నీళ్ళ బాటిల్కి క్యాబ్ కూడా పెట్టలే కదా రే. తెచ్చుకోబోయే పూరోడా నువ్వు పెట్టుకొని నా పైకి వచ్చావు. ఇప్పుడైతే మేము ఈ కూర్చొని పనుకొని ఇప్పుడైతే లేచా. మధ్యాహ్నం ఏం చేయాలో అయితే అర్థం కావడంలే గైస్. చూడాలా ఆ పూరోడు చూడు పారి. ఎవరికి ఫోన్ చేస్తావురా పూరోడా? నీ దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంటుంది లేరా? పూరోని లేదు కీప్యాడ్ ఫోన్ ఉంటుంది. లేదు లేదు గైస్ కీప్యాడ్ కూడా లేదు ఐఫోన్ ఉంది. 2 పాల ఐఫోన్ ఎత్తాడా? ఏమి సరేలే ఈ నుంచి పిలుద్దాం ముందు. పిలిచి వాడు నేను ఈ చిన్న ట్యాక్కి లేపేస్తాను. ఎందుకంటే బోర్ కొడతాను నిజంగా. వాడు ఎప్పుడైనా బోర్ కొడతాను నిజంగా. నా అంతా పూర్వంతా పడుకున్నా ఏదైతే ఎండ కొడతాండి పోతుంది ఇది అంతా నా అంతా చాలా ఇల్లంతా స్థలాలకి ఎంత అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే తింటాం చిప్స్ తింటాం. వాడైతే ప్యాడ్ ఇప్పుడు నేనైతే రిచ్ ఇల్లు కూడా రెండు చెప్పుడికి ఎంత తినేసారు అప్పుడే. ఇదైతే ఈడు అబ్బగారాడైతే బాగా తిని తిని పెట్టాడు ఇడా రిచ్ వచ్చిందని. ఇంకా ఒక కురుకురే తప్ప ఇంకా థమ్స్అప్ బిస్కెట్ ఇంకా ఏం లేవు. అదే వాడు చూడండి పూరోడు బాగా మిక్కుతాడు. వాడి దగ్గర కూడా ఒక 2 బిస్కెట్లు ఒక బిస్కెట్ అది బెడ్ అంతే తప్ప ఇంకా ఏం లేవు. అప్పుడు అన్ని దుబ్బిన్నారు వేసి. ఇప్పుడైతే వాడికి అదైతే దుబ్బి తిన్నా గైస్. నేనైతే వాళ్ళకి తెలీదు అదైతే కొరియన్ స్టైల్ దింగ్ అయితే నేను తినేసిన పొద్దున. లేకపోతే గైస్ నన్ను అయితే ఇంత టార్చర్ పెట్టినా అంటే వాడు అంత టార్చర్ పెట్టినాడు వాడు. అందుకనే అనమాట నేనైతే దుబ్బి తిన్నా. ఎంత ఇప్పుడు ఎంత దుబ్బి తిన్నా వీడికి సాధ్యంగా ఏం తెలియదు అనమాట. వాళ్ళిద్దరు మాడే ముందర లోపల గ్యాప్లో పోయి తీసుకొని తినేసినాయి అనమాట. నేను అంతా తినేసినాయి. ఇంకా తినేసినప్పుడు చేరుకున్నా అంతే. వానికి ఏం తెలియదు. వాడితే వాడు కూర్చొని అడిగేస్తుంది ఇచ్చామన్నమాట. ఇప్పుడు వాడితే మారిపోయాడు. అందుకే మాట ఇప్పుడైతే పొంగ అడిగేసాడు చూడు. ఇదేమో పికచ్ అని వచ్చాయి. వీళ్ళు పడుకొని ఇప్పుడు ఏ చామ చెప్పు ఆడ మా వాళ్ళకు చల్లగా పడుకోండి. చల్లగా ఉంది గైస్ వీళ్ళకు. నాకేమో వీడంతా సుఖం అంతా వేడిగానే ఉంది చూడండి. అంత వేడిగా ఉంది గైస్. అసలు ఉండబుద్ధి లేదు చూడండి. ఎంత ఎండ ఉంది. ఎంత ఎండనే లోపల ఆడ ఊగాలంటే పైన నాకైతే హైట్ సరిపోదు. ఏంటి అలా ఇంకా నేను ఎట్లా చేసుకుంటా ఇంకా నేను
మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నానికి స్నాక్స్కి ఏదో స్నాక్స్ లంచ్కి ఏం చేయాలో నాకే అర్థం కాదు. ఓ పూరోడైతే నేను బయటికి పోయింటే బింగో తిన్నాడు. తిని మళ్ళీ ఈ అంట అంతా చేతిలో పూసుకొని అంతా మళ్ళీ చూసి వచ్చేటానికి బింగో లేదు. ఎవరు తిన్నారు అంటే వాడు తిన్నాడని చెప్పాడు వీడు సాత్విక్ గారు. అయితే ఇప్పుడు వాడు తిని చూడు ఏం చేస్తాడు గాయ చూపించాలి. పూరోడు చూడండి ఎట్టున్నాడు. అంతా ఎండ లోపల పోయాడు. వాడేమో పొట్టి హైట్ ఉన్నాడు, అదేమో పొట్టి ఉంది. మేము బాగా కూర్చున్నాం గాయస్. వీనికైతే కాలుతాందంట. ఏం కాలుతాందంట. ఏం కాండాడంలే ముబ్బుకి. పూరోడు ఏం పనికి రావు నా ఏనుగు అది షెడ్డు. ఫస్ట్ నాకు వచ్చింది, నాకు రిచి నిచ్చు 3 ముఖ్యమని చెప్పాడు కొడుకు. దెబ్బేసాడు రిచింది నాకు. సామాన్లు లేవు దగ్గర. వాడైతే అన్ని తిన్నాడు గాయస్ చూడండి. అన్ని ఇద్దరు బయటికి రావద్దు, ఇద్దరు బయటికి రావద్దు అసలు. వాడు పోయాడు అని ఏడు ఒరే నాది ఈరా గాయస్ అయితే ఎండకి బయటకు వచ్చాయన్నమాట. చూడండి ఈయన కొడుకున్నది దుబ్బేశాడు. రే ఈరా రే బయటికి రావద్దురా నేను తీరా. రే నా దగ్గర ఉండే ఒకటి రా గుడ్డే ఇప్పుడే నీళ్ళు లేవురా నాకు. నీళ్ళు లేవురా రే, నీళ్ళు లేవురా రే, పాపం కొట్టావరా రే. నీళ్ళు లేవురా అక్కడ ఉండేది ఒకటి రా పిట్రాడా. పెట్టినాడు మంచి పిల్లోడు. అదన్నా ఇలా తింటా. రే లంచ్కి ఏం లేవురా నా దగ్గర 30 రూపాయలు ఉంది. వాళ్ళ దగ్గర 50 రూపాయలు ఉందబ్బా. నా దగ్గర 30 రూపాయలు ఉండేది. రే 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 ఒరే నాది రా రే రే బయటికి రావద్దురా నేను వచ్చింది రా చుక్కలేరా కొడుక ఏం చూడాలి కూడా. ఒరే బండిరా ఈరా 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 బయటకు వచ్చి చదువుతా ఏం కప్పరాలు నేను అక్కడికి వేసాను. బాగా దొరికింది వేస్తుంది మనకి. అమ్మయ్య దొరికింది వేసి మనది మనకు కావాలా. వానికి ఎందుకు ఇచ్చావు? ఇందాకనే వానికి ఏం లే ఇందాకనే తిన్నాడు. ఏం మోసం తెచ్చారు గైస్. గైస్ నా కొడుకులు మోసం తెచ్చారు గైస్. నన్ను కోతి బాగా వేసుకొని కావాలా క్యాంపింగ్ అయిపోయిన తర్వాత డాన్స్ వచ్చాడు. అది ఇప్పుడే కాలుతుంది ఇదంతా. చూడండి గైస్ ఇదంతా ఇప్పుడు మూలకి చూడండి, మూలకి మూసుకుంటూ కూర్చున్నా. బా అబ్బా కాలుతుంది నాకంతా. వాళ్ళు చూడండి గైస్ అంతా ఆరేసుకొని కూర్చున్నారు అంతా ఇద్దరు. బాగా కాలిపోతుంది నాకంతా చాలా. పూరోడు అటు ఇటు ఉండాలా. అబ్బాయి ఎంత మ్యాట్ గబ్బు గబ్బు ఉంది. అది చూడండి గైస్ అల్లు లేపేమంటారు. ఇద్దరు ఆడుకుంటారు గైస్. ఇప్పుడైతే ఆకలి అవుతుంది గైస్. 1 అయింది. ఆ రిచ్చిన కొడుకేమో వానికి 80 రూపాయలు ఇచ్చుకొని ఆడికైతే ఎగ్రేస్తామని అయితే వాడిని సాత్విక్ గాని అయితే పంపించాను. అక్కడ పోతాడు. రే ఉండవాడినే పోతా ఆడు పోతా ఆడు కోతి వాడు. వాడు పోయి వానికి ఎగ్రేస్ ఇచ్చాడు. నాకు ఇచ్చాడేమో అడుగుతా గైస్. అంతే నేనేం నాకు 1 రూపాయి కూడా లేదు. ఇప్పుడైతే నాకు ఇది ఉండేది. ఆ లేస్ కూడా మీకు వేసినాయి. ఈ బెడ్ ప్యాకెట్ ఇది ఉండేది నా దగ్గర. వాటర్ బాటిల్ ఏం లేవు గైస్ నా దగ్గర. ఇప్పుడైతే నేనైతే మధ్యాహ్నం ఏం చేసుకుంటా రిచ్ కాబట్టి 80 రూపీస్కి ఫాస్ట్ ఫుడ్ ఏదైతే తెచ్చుకున్నా చూడొచ్చు. ఎగ్ రైస్ మా ఫుల్గానే వచ్చింది, ఎక్కువనే వచ్చింది. ఇంకా రిచ్ వాడు అయితే ఏం లేదు గాయస్. వాడైతే సారీ గాయస్ పూరోడు అయితే ఏం తెచ్చుకోలే. మన కోసమే ప్లేట్ పట్టుకున్నాడు రైస్ వేడికి. ఇప్పుడైతే తినేద్దాం. వాడైతే ఎండకి సచ్చాడు. ఎండా కొట్టాను పాపం గైస్. అడుగుదాం ఒకసారి రిచోని. రే నీ దగ్గర వచ్చింది ఎండ కొడుతుంది అంతా. తిను ఏం కాదు. బయటికి రావద్దు. రావద్దా? ఓకే. సో గైస్ పూరోనికి అయితే తెచ్చాం. వానికైతే ఇంతనే సాలే. దొరా పూరోడా చాలా పాపం సచ్చాడు. మన కోసం బాగా చేసినాడు హెల్ప్.
దూరా పుడరా యారా గురుగాట గైస్ ఇప్పుడైతే నేనైతే మెక్కుతాయి గైస్ మళ్ళీ తిన్నాక చెప్పురా పూరోడు వెచ్చా సరే గైస్ ఇప్పుడైతే నేను అయితే తింటాను గైస్ చూడొచ్చు గైస్ ఎగ్రీస్ వచ్చింది గైస్ వీడియో ఎగ్రీస్ వచ్చింది వానికైతే మామూలు ప్లేటు నాకు చూసారా రిచ్ కాబట్టి ఎట్టుందో అంతా రిచ్ మనం మనమైతే కొంచెం చాలు కజ్జి కజ్జి అయితే ఈ టెంట్ని అయితే ఎక్స్ట్రా చూపించాడండి అంతా ఎక్స్టెండ్ అయితే చేసినాం అనమాట చూసాడండి ఇప్పుడు ఎంత 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 ఎక్స్టెండ్ అయితే చేసినాం వల్ల అట్టే పెట్టేసినాం ఇప్పుడు ఇదంతా నాకు ప్లేస్ లేదు కాబట్టి ఎండ కొడుతుందని కూరని కాబట్టి నేను ఈ రిచోడు కొంచెం హెల్ప్ చేసినాడు అంతా పనుకున్నాడు పనుకున్నాడు చల్లగా ఇప్పుడు ఎంత పనుకున్నాం ఇప్పుడు పెద్దగా చేసుకున్నాం ఇది అన్నమాట దీంట్లో మాకు ఆ దీనిలోతోనే ఇప్పుడైతే ఈ హైట్ లేదు ఇంకైతే పనుకుంటాను కదా ఇంకా స్టాండ్ అయితే పెడతాం ఇప్పుడు ఇంకా గురుగాడు అయితే వాడు ఇంటి వాడు వాడు పోవచ్చు కాబట్టి పర్మిషన్ ఉంది కాబట్టి వాడికి పోయాడు వాడు క్రికెట్ ఆనికి ఎలా అనుకో పోయాడు తాకేలేదు ఇప్పుడైతే పనుకుంటాం బాయ్ One hour later. ఇప్పుడు అయితే వాళ్ళు ఇటా పాపాప్ ట్యానికి పోయారు గైస్ వాళ్ళ నాన్న తెచ్చారని ట్యానికి పోయారు ఇంతసేపు ఆడుకుంటా కూర్చున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ ట్యానికి పోయారు వాళ్ళు కిందికి వాళ్ళు పోవాకంటే ఇది ఒక్కసారికి ఏం కాదులేరా అని పోయారు కదా రే ముందు ఇచ్చేదిరా ఉల్లిగడ్డ లోపలే
చూసుకున్నాం కథ ఎవడెవడో కొంచెం ఉండు సామాన్ కెమెరా కట్ట మీరు ఇప్పుడు నువ్వైతే ఫస్ట్ దేవుడికి పేరింది ఉండరా నువ్వు కెమెరా కూడా కమరా నువ్వు రా పగలే అన్ని పోయింది లేవుపా నిజంగా లేవురా అమ్మ లేవురా మా కాడ ఆ దుబ్బే అదే కదా ఊరికి దాచి పెట్టుకున్నాను బా నేను లాస్ట్ లో దీంట్లో అయిపోయినాక సాబా కొట్టింది వాడిని ఎవరా గైస్ నా పూరి షెడ్ అయితే చారండి నా కొడుకులు అంటే నేను ఉత్త సాబ మీద కూర్చుంటా గాలి తాను కాబట్టి బాగా మెసేజ్ తీసి ఈ మ్యాట్ గాలిలే మాకు ఇటుకే పోతున్నాయి గైస్ పగిలింది ఇప్పుడు పడింది అది ఇప్పుడు పోతున్నాయి గైస్ దీనిపైన పెడదాం అయ్యా ఎన్ని ఆడు వచ్చి ఆడు పెట్టరా ఇటుకరా అవి ఇటుకెళ్ళి చిన్న ఇటుకెళ్ళి ఇయ్యా అయ్యిండి ఎన్ని అయ్యి ఇటు కూడా అయ్యి ఇటు ఈ రిచ్ వాళ్ళు అంతా బాగున్నారు గైస్ ఇంకా టైం అయితే ఎంత అయిందంటే ఇక కూడా గలీసేయాడు గైస్ ఇంకా టైం 5 నాకు 7 గంట 5కి ఎత్తే సారు అడ్డం ఉండాయని లేరా గైస్ ఇది బర్బన్ తినండి రా తినండి రా బర్బన్ నీకేం రా అబ్బాయి నాకు సంబంధం లబ్బి చల్లగా చీరలో కూర్చుంటా ఇది ఎరుగుతామా ఊరే పగలవు లేరా ఈ బాయ్ ఇద్దరు సరిపోయారు కదరా అన్ని ఇల్లు చారు కొడుకులు నేను చల్లగా కూర్చున్నాయి అబ్బాకి బేదులు వచ్చినాయి అందుకే అడిచాడు నిజంగా ఇప్పుడు ఆ బేదులు నువ్వు మెల్ల పోయి ఉన్న ఇటుకలు కూడా పోతాయి బా సూపర్ మ్యాన్ రాలేదు ఇది కూడా క్లీన్ చేసుకో పురోడా
ನಾನು ಕ್ಲೀನ್ చేసుకొని పూరోని పూరు మాదిరి ఉండాలి కాబట్టి దట్టి దట్టి పెడతా పూర తిప్పుతాడు అది మనది చూసారా అదే తీసి గైస్ ఇప్పుడైతే లాస్ట్ రిచ్ వచ్చేసి 2 ఐటమ్లు, ఒకటి బర్బన్ ఒకటి మ్యాగీ. ఆ మ్యాగీ కూడా ఒకటి లేపేశాడు వాడు దగ్గరగాడే అన్నగాడు కూర్చొని బయటికి పోవద్దంటే వాళ్ళు బయటికి పోతారు. ఎట్లా చెప్పాలా? అందుకే గైస్ నేను చూడండి ఎటు కూర్చున్నాను అంతే తీసి నా సామాన్లన్నీ తీసినా చూడండి అంతే. రాత్రి 7 వరకు కూర్చోవాలి గైస్. ఈయనే 7 వరకు ఇన్నే ఉంటాం వాళ్ళు. కానీ మనం మేము కరెక్ట్గా 7కి స్టార్ట్ చేయలే. ఇప్పుడైతే వాళ్ళైతే కరెక్ట్గా 7 స్టార్ట్కి చేయలే కాబట్టి 7:30కి క్లోజ్ చేసేస్తాం క్యాంపింగ్. జస్ట్ 7:30 క్లోజ్ చేస్తాం క్యాంపింగ్. దాని తర్వాత పటాకులు ఇక పటాకులు కాల్చామంట గబ్బు గబ్బింది. కాదు గాయస్, ఈరోజు దీపావళి కాదు, అన్నీ పటాకులు కాల్చాలా మళ్ళీ. అంటే వాళ్ళు పోతారు, వీళ్ళంతా ఇలా పోతారు, తర్వాత నేను కాల్చుకుంటా. వాళ్ళు కాల్చుకుంటారు. అదే లేబ్బా సారీ లేబ్బా. ఇప్పుడు పూరండి అయితే ఐటమ్స్ చూపిస్తారు. అదే అది తప్ప ఏం లేవు అక్కడ. అన్ని తిన్నా, పూరం లెక్కలో పెట్టినారు. అన్ని తిన్నా గైస్, అన్ని తిన్నా. పూర్వంలో ఒక ఐటమ్ ఉండేది అదే ఇదే పూర్ అంటే ఏదో గుర్తించేది అదే బండి. ఆ బండి ఒకటే కానీ దగ్గర అది ఒకటే మిగిలింది, మిగతా అన్ని తిరిగింది. వీడేమో డోర్ కొట్టుకుంటా కూర్చున్నాడు, ఏం పనిలే. గబ్బు బక్క షూటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు తమిళ అయితే తీసుకున్నాం. వీళ్ళిద్దరు చూడండి, వాడు తావలు తీసుకుంటా పట్టుకున్నాడు చల్లగా. వీడిద్దరు ఏమో అవును కదా చలి పెడుతుంది. మొదలైంది అయిన దీపావళి పటాకులు చల్లారుతాయి, చల్లగా ఉంటాయి, కాలవ ఏంలే. ఇప్పుడు ఆ చూడండి ఒకసారి ఛార్జింగ్ తినది చూసా గట్టి పెట్టినాం ప్లగ్ బాక్స్. అది పొద్దునైతే మూడం అంతా వచ్చింది గాయస్, ఇప్పుడైతే మొత్తం ఎండ. అవును గైస్ ఎంత మూడం ఎంత వచ్చింది. పూడి ఎండగానే సరే చల్లగా ఉంది. చూపిస్తాడు క్లైమేట్, వాడు చూపించాను ఆల్రెడీ. మావాడు చల్లగా ఉంది, బాగా కూర్చోన్నాం. నేనైతే పైన రూఫ్ అయితే తీసేసినాయి అనమాట. రూఫ్ ఇదో ఇది అనమాట ఉండేది. అక్కడ ఏం లేవు, అంతా కూర్చోయినా నేను సాప వేసుకొని. వీళ్ళిద్దరు పనుకున్నాడు చల్లగా. రిచోళ్ళు రిచో చూడండిట లవ్ యూ వచ్చేటారు వాడు. ఇంకా లేవే
సరే గాయస్ ఇప్పుడైతే టైం అమ్మా ఇంకా గాయస్ ఇప్పుడైతే క్యాంపింగ్ అయితే అయిపోయింది. మేమైతే మా ఇంటికి కిందకి అయితే వచ్చినాం అనమాట. ఈడైతే ఇంకా ఆడైతే ఆటోలు అయితే ఇంటికి వెళ్తే వెళ్తారనమాట. చూడండి గాయస్ టైం అయితే ఇప్పుడైతే కరెక్ట్ 7:30కి అయితే తీర్చాను మేము. ఈ టైం అయింది కంపరాలి కరెక్ట్ 7:30కి అయితే తీర్చాం గాయస్. అయిపోయిందా క్యాంపింగ్ సక్సెస్ఫుల్గా? ఇంకా అయిపోయింది గాయస్. వాడైతే సాతికాడ అయితే ముందే పోయినాడు అనమాట ఇంటికి. ఇంకా వాడు పటాకులు తెచ్చుకొని అయితే పేరు వాళ్ళని ఇదో ఈవినింగ్ ఆటోలో పోతారంట పటాకులు తెచ్చుకోనికి. ఇంకా సో గాయస్ వీడియో అయితే మీకు నచ్చితే నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ క్యాంపింగ్ అయినా ఏదో ఒక వీడియోలో చేద్దాం. తొందరరా చెప్పు. తొందరలో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం గాయస్. బాయ్.